కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు హరే అండి. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ దండవత్ ప్రభుజీ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ ప్రభుజీ దండవత్ దండవత్ ప్రణామ్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ హరే ప్రణామ్ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్ హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. సునీత హరే మాతాజీ కృష్ణ బాగున్నారా? ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం. అందరు బాగున్నారా? హ్యాపీ ఏకాదశి. ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. మీకు కూడా. థాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఏకాదశి శుభాకాంక్షలు అండి. హరే కృష్ణ రాజ్యలక్ష్మి ప్రభుజీ మాతాజీకి దండవత్ జై. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. అందరికి నేను మొన్న గుంటూరులో మన మాతాజీస్ అందరూ వచ్చారు. ఓ 10 మంది దాకా. అవును ప్రభుజీ, మీ దర్శన భాగ్యం మళ్ళీ ప్రభుజీ ఫోటోలు చూసాం, వాళ్ళకి. చాలా ఆనందంగా అనిపించింది. చాలా సంతోషం హ్యాపీగా ఉంది ప్రభుజీ. ప్రభుజీ. ఎంతో మిమ్మల్ని ఆనందం. కలవటం మాత్రం అసలు మనం రోజు హరే కలుస్తూనే కృష్ణ ఉన్నాం కదా. ప్రభుజీ దండవత్ ప్రణామ్. లక్ష్మీ డైరెక్ట్ మాతాజీ, గా బాగుంది ప్రభుజీ. లక్ష్మీ సుంకు మాతాజీ, నాగేశ్వరి మాతాజీ. ఓకే, సో ప్రభుజీ హరే కృష్ణ. సునీత మాతాజీ రెడీ? హరే కృష్ణ ప్రభుజీ. ప్రయత్నం చేస్తాను ప్రభుజీ. మీరు బ్లెస్ చేయండి ప్రభుజీ. ఓకే, మనం ఈరోజు సునీత మాతాజీ కొద్దిసేపు మాట్లాడతారు. హరే ఓకే, కృష్ణ. మనం ఫస్ట్ ప్రేయర్స్ చేద్దాము. ప్రేయర్ చేసిన తర్వాతకి వెళ్దాము. ఓకే ప్రభుజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాకా స్వామీతి నామినే నమాచార్య పదాయ నితాయ కృపపదాయనే గౌరవదామదాయ నగరగ్రామదాయనే నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యకారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. జై గ్రంథమారా శ్రీమద్ భగవద్ గీత కి జై. జై శ్రీల ప్రభుపాద్ కి జై భారతీయ ఏకాదశి కి జై. జై. అనంత కోటి వైష్ణవ బృందకి జై. జై. పంచాకల్పతరుభ్యస్య కృపా సింధు పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో వైష్ణవేభ్యో నమః. సునీత హరిబాబు మాతాజీ ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. చేశారా? ఓకే ఆ, చేశాను. ఓకే ఓకే, రెడీయా మీరు? ఓకే ప్రభుజీ రెడీ. మాట్లాడండి. హరే కృష్ణ. ఫస్ట్ సారి నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీవత్సవ ప్రభుజీకి ధన్యవాదాలు. మా యొక్క ప్రభుజీ అయిన మురళీ ప్రియా ప్రభుజీకి కూడా ధన్యవాదాలు. మాతాజీ ఇంతవరకు ఎప్పుడు నేను చెప్పలేదు. ప్రభుజీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. నా తప్పులు ఏమున్నా చెప్పేటప్పుడు అవన్నీ నావిగా భావించండి. నాకున్న అజ్ఞానం కారణంగా ఆ తప్పులు చెప్తున్నాను. మా గురువుల దయ వల్లే ఏ ఒక్క మాటైనా నేను మాట్లాడితే వాళ్ళ దయ వల్లే నా నోట్ల నుంచి వస్తున్నాయని భావించండి మాతాజీ. తప్పులని నావిగానే భావించండి మాతాజీ. హరే కృష్ణ. మనము భగవద్గీతలో 4వ అధ్యాయం దివ్య జ్ఞానము 9వ శ్లోకము. జన్మ కర్మ చ మే దివ్యం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును ఎరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి భౌతిక జగమున జన్మింపక శాశ్వతమైన నాధామమునే పొందగలరు. ఎవరు పొందగలరని ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు?
ఎవరైతే భగవంతుడి యొక్క జన్మము గురించి, కర్మము అంటే మనం చేసే పనులైతేనేమో కర్మలు అంటారు, భగవంతుడు చేస్తే ఏమంటారు లీలలు అంటారు అనమాట. ఆయన లీలల యొక్క దివ్యత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ లోకంలో జన్మించవలసిన పని లేదు, శాశ్వతమైన నా ధామాన్ని పొందగలరు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మరి ఏంటి భగవంతుడి యొక్క జన్మకి మన జన్మకి తేడా? భగవంతుడు మరి ఎలా పుట్టాడు, మనం ఎలా పుట్టాము? మనం పుట్టేటప్పుడు ఎలా పుడతాము? తల్లి గర్భంలో ఉంచేటప్పుడు మనము ఆ రక్త మాంసాలతో కూడిన దేహంతో అంతా జిడ్డు పట్టేసి ఒక రకమైన బట్టలు కూడా లేకుండా అలా వచ్చేస్తాం మనం. మరి భగవంతుడు ఎలా వచ్చాడు? భగవంతుడు ఎలా వచ్చాడంటే ఆయన వచ్చేటప్పుడే భగవంతుడు దేవి గర్భము నుంచి మనలాగా రాలేదన్నమాట. ఆయన దివ్యమైన వారు కాబట్టి దివ్యముగా బయటికి వచ్చారనమాట. ఆయన అంటే ఎట్లా, ఆయన ఎలా అయితే వసుదేవుడి యొక్క హృదయంలో ఇంచి దేవకి గర్భంలోకి వెళ్ళారో ఆ తర్వాత ఎలా అయితే ఆయన మళ్ళీ అలాగే బయటికి వచ్చారనమాట. ఆ వచ్చేటప్పుడు ఆయన ఎలా ఉన్నారు? పట్టు పీతాంబరాలు ధరించారు, బంగారు యొక్క ఆభరణాలు వేసుకొని ఉన్నారు, చతుర్భుజాలు కలిగి ఉన్నారు, శంఖ చక్ర గదా పద్మధారి అయి పీతాంబర వస్త్రధారి అయి అలా ఆయన జన్మ తీసుకోవడం జరిగింది. ఆయన జన్మ ఎలాంటిది? చాలా దివ్యమైనది, మనలాంటి జన్మ కాదు ఆయనది అన్నమాట. ఇంకా మళ్ళీ ఆయన ఏమిటి అంటే ఆయన యొక్క లీలలు, ఆయన చేసిన పనులు ఉన్నాయి కదా అవన్నీ లీలలు అన్నమాట. ఆయన జన్మ యొక్క దివ్యత్వం అంటే ఆయన ఎలా జన్మించారు, దేవకి గర్భాన ఎలా వెళ్ళారు, మళ్ళీ ఎలా వచ్చారు, ఆయన వచ్చిన తర్వాత ఏమేం కార్యాలు చేశారంటే ఆయన చిన్న బాలుడుగా ఉన్నప్పుడుగానే అనేక మంది రాక్షసులను సంహరించారు. ఇంకా ఏం చేశారు? గోవర్ధన లీల చేశారు, అగాసుర శకటాసుర వీళ్ళందరినీ వధించడం జరిగింది. అంటే ఆయన చేసిన ప్రతి పని కూడా లీలలు అన్నమాట. మనం చేస్తే కర్మలు మనకేంటి, దాని ద్వారా రియాక్షన్ ఉంటుంది. కానీ పరమాత్మ ఏది చేసినా దివ్యమైనది అన్నమాట. ఏది చేసినా కూడా మంచిగా ఉంటుంది. మనందరం శ్రవణం చేసే కొద్దీ మనం కూడా తరిస్తాము అన్నమాట. మనం ఏదైనా పనులు చేస్తాం అనుకో మాతాజీ, ఎవరు చెప్పుకుంటారు? మహా అంటే మన అమ్మ నాన్న చెప్పుకుంటారు. లేదా మన చిన్నప్పుడు ఈ పని చేశారు ఆ పని చేశారని మేనమామలు మేనత్తలు ఉంటే చెప్పుకుంటారు. కానీ భగవంతుడు చేసిన ప్రతి కార్యాన్ని అందరు జీవులు ఎప్పుడైతే తలుచుకుంటూ ఉంటారో అప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న అజ్ఞానం అంతా పోతుంది, మనలో ఉన్న భౌతికమైన ఇవన్నీ పోతున్నాయి అన్నమాట. మనం ఎలా అవుతున్నాము? పరమాత్మలాగే దివ్యమైన వాళ్ళం అవుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా దివ్యమైన వ్యక్తుల్ని మనం తలుచుకుంటూ ఉంటే మనం కూడా అలాంటి దివ్యత్వాన్ని పొందుతాము. అది ఎలాగో చూద్దాం మాతాజీ. అంటే ఇప్పుడు భగవంతుడు ఏమని చెప్తున్నారు? ఎవరైతే నా యొక్క కర్మల గురించి, నా యొక్క జన్మము గురించి, ఆ దివ్యము గురించి ఎవరైతే బాగా తెలుసుకుంటారో వాళ్ళు ఈ భౌతిక జగత్తులో జన్మింప అవసరం లేదు అని చెప్పారు. మరి అవసరం లేదు, భగవంతుడు తన ధామానికి తీసుకెళ్తానంటున్నాడు. మరి అవన్నీ చెప్పడానికి మరి ఎవరో ఒకళ్ళు కావాలిగా మాతాజీ. మనంతరికి మనం చదువుకొని తెలుసుకునే అంత జ్ఞానం ఉన్న వాళ్ళని కాదు కదా. మనకి ఎవరు కావాలి? ఇప్పుడు ఆచార్యులు కావాలన్నమాట. ఆచార్యులు కావాలి. మరి ఎవరు పడితే వాళ్ళు మనం ఆచార్యులుగా తీసుకుంటామంటే తీసుకోమన్నమాట. గురు పరంపరానుగతంగా ఎవరైతే వచ్చారో ఆచార్యుల ద్వారా ఎప్పుడు మనం శ్రవణం చేస్తే ఆ కృష్ణ కథని, ఆ కృష్ణ లీలను తెలుసుకుంటే ఏమవుతుంది? మన హృదయము పవిత్రీకరణ అవుతుంది. ఆ లీలలు మనం వినటం వల్ల మనం కూడా తరించవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? గురు పరంపరలో ఉన్న ఆచార్యుల్ని కలుసుకోవాలన్నమాట. అలా కలుసుకుని వాళ్ళకి సేవ చేసి ఆ సేవ ద్వారా మనం వాళ్ళ దగ్గర ఉన్న ఆ జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో మరి ఆ జ్ఞానం ఎక్కడ లభిస్తుంది? కృష్ణ చైతన్యంలో అటువంటి జ్ఞానం లభిస్తుంది మాతాజీ. కృష్ణ చైతన్యంలో ఎవరైతే ఆ మార్గాన్ని అనుసరిస్తారో వాళ్ళు ఆధ్యాత్మికంగా అన్ని అర్హతలు అవే వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, మనం గనక వనాలకు వెళ్ళి ఏం చేస్తాము? భగవంతుని పొందాలి అని అనుకుంటున్నాము. కొనాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? తపస్సు చేస్తాము, కఠిన నియమాచరణ చేస్తూ ఉంటాము, బ్రహ్మచర్యం చేస్తూ ఉంటాము, ఇంకా మనం ఇంద్రియాలు నిగ్రహించుకుంటాము. అదే గృహస్థులైతే దానం అని, లేకపోతే సత్యవ్రత నిష్టని, యజ్ఞ హోమాలని ఇలా జీవితంలో ఏయో ఒకటి చేస్తూ భగవంతుడి దగ్గర అవుతూ ఉంటారు. కానీ ఇవన్నీ ఏంటి? ఉపయోగం ఏమి ఉండదన్నమాట. వీటి వల్ల ఏంటి? కొంత సుకృతి అయితే మనకు కొంచెం లభిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆచారాలు కలుచుకొని మనం కృష్ణ చైతన్యంలో గనక అడుగు పెడితే అన్ని అర్హతలు వచ్చేస్తాయి అన్నమాట. ఇవన్నీ చేసిన ఫలితం ఎలాంటిదో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పరంపరలో ఉన్న మన మధ్వ గౌడీయ సాంప్రదాయంలో, అంటే అది శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఆ సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో గనక మనం ఆ గురువుల ఆచారాల ద్వారా వింటే భగవంతుడి యొక్క లీలలు, ఆయన జన్మలు, ఆయన యొక్క దివ్యమైన చరిత్ర వినడం ద్వారా మనం ఏమవుతాము? మనం కూడా
ఆనంద భాగులం అవుతాం అనమాట. ఆనంద స్వరూపుడు గురించి తెలుసుకుంటే ఏమవుతుంది, మనం కూడా ఆనంద భాగులం అవుతాం అనమాట. ఆ విధంగా మనం భక్తి యోగంలో జీవితాన్ని ఎప్పుడైతే తరింప చేసుకుంటామో ఈ భౌతికమైనవన్నీ ఏమవుతాయి, అంతరించిపోతాయి. ఎలా అంతరించిపోతాయి? మరి ఇప్పుడు మనకి యోగులు ఉన్నారు, వీళ్ళు అష్టాంగ యోగంలో చేస్తూ ఉన్నారు, యమ నియమ ఆసన అని ఇలా రకరకాల పద్ధతుల్లో భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు. కానీ మన యొక్క ఆచార్యులు ఏం చెప్తున్నారు? ధ్యాన యోగం గాని, కర్మయోగం గాని, అష్టాంగ యోగం గాని ఏమీ చెప్పట్లా. వాళ్ళు ఏం చెప్తున్నారు? కేవలం భక్తి యోగం గురించే చెప్తున్నారు. మరి ఈ భక్తి యోగాన్ని ఎందుకు మనం పట్టుకోవాలి? ఇన్ని యోగాలు ఉన్నాయి కదా, అన్ని యోగాల్లో కూడా ఎందుకు భక్తి యోగము బాగా గొప్పది అని చెప్తున్నారంటే వీటన్నిటికి కూడా చాలా సంవత్సరంలో టైం పడుతుంది. ఎలా? ఒక్కొక్కరికి అడవులకి వెళ్ళి తపస్సు చేసుకోగానే ఏమి వాళ్ళకి ఆ దివ్యమైన జ్ఞానం రాదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొంతమందికి 6 నెలలు పడతాయి, కొంతమందికి 6 సంవత్సరాలు పడతాయి, కొంతమందికి 67, కొంతమంది జన్మలు కూడా అయిపోతూ ఉంటాయి. కానీ అదేమి వాళ్ళకి సిద్ధించదు అన్నమాట. అదే ఎప్పుడైతే భక్తి యోగంలో ఒక ఆచార్యుల ద్వారా మనం పరమాత్మని గురించి తెలుసుకుంటామో అప్పుడేమవుతుంది? చూడండి మాతాజీ, ఒకసారి ఒక బంగారు పని చేసేవాడు చిన్న సుత్తితో ఆ బంగారాన్ని కావాల్సినంత డిజైన్ గా మలుచుతాడు అనమాట. చిన్న సుత్తితో చిన్నగా కొడుతూ కొడుతూ ఒక బంగారు వస్తువును తయారు చేస్తాడు. అదే చూడండి, ఒక కమ్మరి వాడు ఉన్నాడు అనుకోండి మాతాజీ, ఏం చేస్తాడు? ఒకే ఒక సమ్మిట్ వేస్తాడు ఆ ఇనుము మీద, దెబ్బకు కావాల్సినంత వరకు సాగుతుంది. అట్లాగే కృష్ణ చైతన్యంలో ఎవరైతే అడుగు పెడతారో అడుగు పెట్టినప్పుడు ఆ దెబ్బ ఎలాంటిది? ఆ సంబిట పోటు వంటిది అనమాట. దెబ్బకి కృష్ణ చైతన్యంలో భక్తి యోగం ఎవరైతే అవలంబిస్తారో తక్షణే పరమాత్మ యొక్క ఆ యొక్క భక్తి సేవ యొక్క రుచి, ఆ యొక్క నామం యొక్క రుచి, ఆ భగవంతుడి యొక్క దివ్యత్వం గురించి అంతా తెలుసుకుంటారు అనమాట. మరి ఎంత విశిష్టమైనది భక్తి యోగము. మరి ఈ భక్తి యోగములకు మనం ఎలా ప్రవేశించాలి అంటే కేవలము కలియుగంలో భగవంతుడు చెప్తున్నారు, కేవల భక్తి అంటే కేవలం భగవంతుణ్ణి శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడిగా అంగీకరించి మనం ఎప్పుడైతే ఆ కృష్ణ చైతన్యంలో భగవంతుడి గురించి తెలుసుకుంటూ ఆయనకి కొంచెం కొంచెం సేవ చేస్తూ, అది అంటే మన సొంతగా చేయటం కాదు, ఆచార్యులను అడిగి వాళ్ళు ఏది చేయమంటారు అంటే వాళ్ళకి అర్థం అవుతుంది మనం పలానా సేవకి పనికి వస్తాము అని. అందుకని నువ్వు ఈ సేవ చెయ్యమ్మా, ఈ సేవ చెయ్యమ్మా అని చెప్తూ ఉంటారు. అట్లా ఆచార్యులు ముఖత ఏ వాక్యములు అయితే వెలువడతాయో వాళ్ళు చెప్పిన సేవ చేస్తూ ఉంటే మనం పరమాత్మకి దగ్గర అవుతాం అనమాట. అలా పరమాత్మకి ఎప్పుడైతే దగ్గర అవుతామో, ఇందాక భగవంతుడు చెప్పారు కదా, నా జన్మ గురించి కర్మ గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నా ధామానికి వస్తారని, మనకు కూడా అలా వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది అనమాట. అందరూ కూడా ఆచార్యులు ముఖ్యత వినండి, వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోండి, మనం ఆనంద భాగులు అవుతాము. ఆనంద స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మాతాజీ ప్రభుత్వం ఏమైనా యాడ్ చేస్తారా? నెక్స్ట్ శ్లోకం చెప్పమంటారా? మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే ప్రభు, 10th శ్లోకం చూద్దాం మాతాజీ. వీతరాగా భయక్రోధా మన్మాయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా భూత మద్భావమాగతాః. రాగము భయము క్రోధము నుండి విడివడి నా యందు సంపూర్ణముగా మగ్నులై నాకు శరణుదొచ్చిన కారణముగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగి. ఇందా చెప్పారు భగవంతుడు ఏమని చెప్పారు? నా జన్మ కర్మల దివ్యత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళని నేను నా ధామానికి తీసుకెళ్లిపోతానని చెప్తున్నారు. కానీ మరి తీసుకెళ్లాలంటే మన దగ్గర కూడా కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, అవి కూడా వదిలించుకోవాలి అని పరమాత్మ చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఏం చెప్తున్నారు? రాగము. రాగము అంటే ఏంటి? ఆసక్తి. వేటి పట్ల ఆసక్తి వదిలేయాలి? మనము భౌతిక విషయాల పట్ల ఆసక్తి అనేది వదిలేయాలన్నమాట. ఇంకోటి ఏంటి? భయము. భయం అంటే చూడండి మాతాజీ, ఈ భౌతిక జగత్తులో పదం పదం విపదం అని చెప్తారు. అంటే ఏది చేద్దామన్నా మనం భయంతోనే కూడి చేస్తూ ఉంటాము. అది చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో. అందుకని భయం లేకుండా ఎవరు నిర్భయత్వంతో ఉండరు. ఎవరు భక్తులైన వాళ్ళు మాత్రం నిర్భయత్వంగా ఉంటారు. ఏది జరిగినా ఆ పరమాత్మ అనుమతితోనే జరుగుతుంది, ఆయన వల్లే అంతా జరుగుతుంది, ఆ యొక్క తండ్రి సంరక్షణలో నేను ఉన్నానని నిర్భయంగా ఉండేవాడు ఎవరంటే భక్తుడు మాత్రమే. మిగతా వాళ్ళంతా ఎలా ఉన్నారు? భయం భయంగా జీవిస్తుంది. మాతాజీ ఇప్పుడు దేశానికి దేశానికి పడట్లేదు, యుద్ధాలు జరుగుతున్నాయి. మరి ప్రాంతానికి పడవట్లేదు, గొడవలు జరుగుతున్నాయి. ఒక కుటుంబంలో కూడా 4 మనుషులు కలిసి ఉండలేని పరిస్థితి వచ్చేసారు. ఎందుకని? ఎప్పుడు గొడవలు, ఈ అశాంతి, ఈ భయము, ఇవన్నీ కూడా కలియుగంలో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇంకా క్రోధము. ఈ క్రోధం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి కామము ద్వారా క్రోధం వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనము
క్రోధం కోరుకుంటాం మాతాజీ. కోరుకునేది జరగకపోతే ఏమవుతుంది, మనకి ఎమ్మటే కోపం వస్తుంది. ఎందుకంటే దానికోసం మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ ప్రయత్నంతో విసుగు చెందిన తర్వాత ఏమొస్తుంది, మనకు క్రోధం వస్తుంది. అంటే మన కామం మూలంగానే ఈ క్రోధం అనేది వస్తుంది అనమాట. మనం ఆ కామాన్ని నియంత్రిస్తే ఈ క్రోధం కూడా పోతుంది. అట్లా వీటి నుండి విడిబడి వీటి ద్వారా రాగము, భయము, క్రోధము వీటి నుంచి విడిబడి నా యందు సంపూర్ణముగా మగ్నులై నాకు శరణం ఇచ్చిన కారణముగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా ప్రేమను పొందగలిగిరి అని చెప్పారు. అంటే మనం వీటిని ఇప్పుడు భగవంతుడికి వెళ్ళాలి, ఆయన తీసుకెళ్తానని చెప్పారు. ఇందాక ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాము. మరి మనలో చెడు కూడా వదిలించుకోవాలి. అలా ఎలా వదిలించుకోవాలంటే ఈ రాగము, భయము, క్రోధము వీటి నుంచి మనం విడిపడిపోవాలన్నమాట. ఇలా విడిపడిపోయి ఎప్పుడైతే భగవంతుడికి మనం శరణం తెచ్చుతామో అలా శరణం తెచ్చిన వాడు ఇదివరకు పలువురు నా యొక్క దివ్య ప్రేమను పొందగలిగారు అని చెప్పారనమాట. ఇలా ఈ కామ, క్రోధ, ఇవన్నీ వదిలేసిన వాళ్ళు ఎవరు అంటే మనకి అంబరీష్ మహారాజు గురించి చెప్పుకోవచ్చు భాగవతంలో, లేకపోతే మనకి విభీషణుని చెప్పుకోవచ్చు, లేకపోతే మనకి జనకుడు చెప్తారు మాతాజీ. మహారాజు కూడా అలాగే ఉంటారు, అన్నిటికీ అతీతంగా. అలా మనకి శ్రీమద్ భాగవతం చదివితే భక్తుల కథల్లో వాళ్ళందరూ భక్తులు ఎలా ప్రవర్తించారు తెలుసుకుంటే, వాళ్ళు ఎలా ఈ కామాన్ని, క్రోధాన్ని, రాగాన్ని నియంత్రించారు తెలుసుకొని మనము వాటి నుంచి బయటపడచ్చు అనమాట. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి ఎలాగా, శ్రీమద్ భాగవతం రోజు వినటం ద్వారా, లేకపోతే భగవద్గీత ద్వారా మన ఆచార్యులు చెప్పే ఎప్పుడైతే మనం శ్రద్ధగా వింటామో అప్పుడేమవుతాము, ఈ భౌతిక అస్తిత్వం నుంచి మనం చిన్నగా విడిపడటం అని జరుగుతుంది అనమాట. ఇవి ఉన్నా కూడా మనం పట్టించుకోము. ఎందుకంటే దేహభావంలో ఉన్నప్పటి వరకే ఇవన్నీ మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. ఆ కామము గాని, రాగము గాని, భయము గాని భయపెడుతూ ఉంటాయి. మనం దేహభావము అంటే దేహము కాదు ఆత్మలమని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ శరీరం కొంతకాలం వరకే కదా ఈ భూమి మీద ఉండేది అని మనకి ఎప్పుడైతే అవగాహన వస్తుందో అప్పుడు ఏం చేస్తాము, ఏది జరిగినా పట్టించుకోమన్నమాట. ఎందుకంటే మనము కొంతకాలమే ఉంటాము. జస్ట్ ఈ శరీరానికి సంబంధించినవి ఇవన్నీ ఆత్మకు సంబంధించినవి కాదు. ఆత్మ సనాతనమైనది, అది భగవద్ధామ వెళ్ళడానికే ప్రయత్నం చేస్తుంది. దానికి ఆహారం ఏంటంటే భగవంతుడి యొక్క లీలా శ్రవణం మాత్రమే. దాని ద్వారా మాత్రమే మనం భగవద్ధామం చేరగలము. అంటే మన యొక్క అస్తిత్వం మనం తెలుసుకొని ఎప్పుడైతే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటామో ఇవన్నీ మనకి చిన్న విషయాల్లా కనపడుతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా వీటికి గనక మనం ఆహారం అందిస్తూ ఉంటే, అంటే చూడండి క్రోధము ఎందుకు వస్తుంది, కామం మూలంగా. అంటే ఈ కోరిక తిరిగిన తర్వాత మనం ఇంకో కోరిక అడుగుతున్నాం, ఈ కోరిక తర్వాత ఇంకో, అంటే మీకు ఏం చేస్తున్నాము, ఆహారాన్ని అందిస్తున్నాము. ఈ భయానికి కానీ, ఈ రాగానికి అంటే ఆసక్తికి కానీ మనం ఎట్లయితే ఆహారం, భౌతికమైన ఆహారం అందించే కొద్ది అవి ఏమవుతాయి, ఇంకా ఇంకా మనం అడుగుతూనే ఉంటాయి. వీటిని మనం నియంత్రించలేము. మరి నియంత్రించాలంటే ఏం చేయాలి అంటే భక్తులు కథలు వినాలి, భగవంతుడు ఏం చెప్పాడో తెలుసుకోవాలి, సంఘంలో మనం ఎలా జీవించాలో అవన్నీ కూడా మనకి భగవద్గీత చెప్తుంది. భగవంతుడు చెప్తున్నాడు, నవ్వేద భక్తులు చెయ్యండి అని చెప్తున్నారు. అది చేసిన వాళ్ళ ఉదాహరణలు కూడా మనకి శ్రీమద్ భాగవతంలో చూపిస్తున్నారు. అంటే వాళ్ళని ఫాలో చేస్తే, అంటే అర్జునుడు చూడండి మాతాజీ శుద్ధ భక్తుడు, మరి ఆయన ఇవన్నీ లేనివాడు కాబట్టి భగవంతుడు ఆయనకి ఇచ్చారనమాట అంత యొక్క జ్ఞానాన్ని. మనం కూడా అంతే అన్నమాట. వీటన్నిటిని కూడా ఎప్పుడైతే వాళ్ళని వినగా 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 మనలో కూడా హృదయ కల్మషం అనేది బయటికి వెళ్ళిపోతుందంట మాతాజీ. అలా వెళ్ళిపోతూ ఉంటే మనం కూడా ఎప్పుడైతే పవిత్రీకరింపబడతామో, ఆ పవిత్రీకరింపబడినప్పుడు ఏమవుతుంది, మనం కూడా వీటన్నిటి నుంచి మనం బయటికి రావచ్చు. మరి కలియుగంలో ఎలా మనం బయటికి రావాలి అంటే, ఎప్పుడైతే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఎప్పుడైతే ఈ మంత్రాన్ని మనం చదువుతూ ఉంటామో అప్పుడు మనకేమవుతుంది, మన హృదయము పవిత్రీకరణ చెందుతుంది. మనకి చైతన్య మహాప్రభు కూడా చెప్పారు ఏమని, చేతోదర్పణమార్జనం భవ మహాధావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మాస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అంటే ఏమవుతుంది, మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటామో అప్పుడేమవుతుంది, మనకు ఆనందం అనేది అంబుదిలాగా వస్తూ ఉంటుంది అనమాట. అంటే కలియుగంలో ఇంతకన్నా జీవుడు తరించడానికి వేరే ఉపాయమే లేదు. అందుకని భగవంతుడి యొక్క నామాన్ని మనం తీసుకోవడం వల్ల మనకి రాగము నుంచి, భయం నుంచి, అన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఎప్పుడైతే మనకి హృదయంలో ఈ కృష్ణ అనే సూర్యుడు ఉదయిస్తాడో
ఆ ఉదయించినప్పుడు ఏమవుతుంది, మనకి అజ్ఞానం అనే చీకటి బయటికి వెళ్ళిపోతుంది. తద్వారా మనము భగవద్ధామం పొందడానికి అర్హత అనేది సంపాదించుకుంటాం. మాతాజీ హరే కృష్ణ. ప్రభుజీ నాకు అంతవరకు అర్థమైంది. ప్రభుజీ ఏమంటే యాడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చెప్పారు. మంచిది. సో ఓకే, యాక్చువల్ మీరు చెప్పింది కరెక్టే, అంత కూడా మంచిగా చెప్పారు. మీరు అర్థం చేసుకున్నది ప్రభుపాద ఏం చెప్పారు. సో ప్రభుపాదలు ఏం చెప్తున్నారు ఇక్కడ వ్యాఖ్యానంలో? కృష్ణుడి జన్మ గురించి, ఆయన యొక్క కార్యాలు భౌతికమైనవి కావు, అవి దివ్యమైనవి. 1 సెకండ్. సో అవి దివ్యమైనవి అని చెప్పేసి చెప్తున్నారు. సో మళ్ళీ వాటిని అర్థం చేసుకోవాలంటే మనం తత్వం కావాలి. తత్వం అంటే శాస్త్రాలు. అయితే శాస్త్రాల ద్వారా అర్థం చేసుకోవాలి అంటే ఏంటి? భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ శాస్త్రం తర్కం ఇది కేవలం సూత్రీకరణ కాదు, ఇది భక్తి ద్వారా అనుభవించాల్సిన జ్ఞానం. శుద్ధ భక్తులు మాత్రమే కృష్ణుని పరమేశ్వరుడిగా అర్థం చేసుకుంటారు. సో అయితే ఇక్కడ భక్తి అంటే మనం అంధవిశ్వాసం కాదనమాట. భక్తి అంటే అది కృష్ణుడి భక్తితో అర్థం చేసుకోవటం. ఏ విధంగా అర్థం చేసుకుంటాం భక్తితో? కృష్ణుని యందు ప్రేమతో వారికి నవవిధ భక్తి, మీరు చెప్పినట్టు నవవిధ భక్తి అన్ని చేయాలి. మనకి ప్రభుపాదుల వారు కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. సాధ్యమైనంత వరకు మనం ట్రై చేయాలన్నమాట. మనం కూడా మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? సో వారానికి ఒక 2 రోజులు లేదా ఒక రోజు మనకి చేతనైతే వీలైతే టెంపుల్కి వచ్చేసి టెంపుల్లో సేవ చేయవచ్చు. వీలు అంటే టెంపుల్ దగ్గర ఉండి లోకల్లో ఉన్న వాళ్ళు. లేని పక్షంలో ఏం చేయొచ్చు అంటే మీ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళి కొద్దిసేపు వీలైతే ఒక గంటన్నర అందరు కలిసేసి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు అనమాట. బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయటం ద్వారా, లేదంటే చెప్పండి ఇట్లా మేము భగవద్గీత సెషన్స్ ఉన్నాయి, మీరు అటెండ్ అవ్వండి అని చెప్పేసి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ఫస్ట్ లో కొద్దిగా ముభావంగా ఉండవచ్చు మనం. కానీ ఒకసారి 2-3 అప్రోచ్ అయిపోయిన తర్వాతకి అందరు ఏం చెప్తారంటే వద్దులే, నాకు వద్దు, రిజెక్ట్ చేస్తూ ఉంటారు మనల్ని. వద్దని చెప్పేసి ఎవరైతే చెప్తున్నా అప్పుడు మనకి లోపల ఎక్కడో ఒక ఆత్మన్యూన్యత అనేది ఉంటుంది. ఏంటంటే అరే ఏంటి ఎవరు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, మనకి ఇంకా బాధ పెరుగుతుంది. లేదంటే మనకు కూడా తెలుస్తుంది యాక్చువల్గా మనం ఎంతవరకు దానిని తీసుకుంటున్నాము, మనం సిన్సియర్గా చేస్తున్నామా చేయట్లేదని ప్రాక్టికల్గా మనకు అర్థమవుతుంది అనమాట. సో ఆ విధంగా చెప్పడం ద్వారా, మనం అప్రోచ్ చేయడం ద్వారా మన ప్రయత్నం లోపం లేకుండా మనం చేయాలి. సో అది వస్తారా రారా అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు వచ్చారనుకో అదృష్టవంతులు, రాలేదనుకో విన్నారు అయినా అదృష్టవంతులు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాము. ఎవరన్నా నో చెప్తే తీసుకోలేస్తామా, తీసుకోలేమా? నార్మల్గా ఇప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు ఎవరైనా నో చెప్పారనుకో, మనకి ఏదైనా పని చేసేటప్పుడు ఇది కాదు ఇట్లా చేయాలని చెప్తే కోపం వస్తుంది. కానీ భక్తిలో ఉన్నప్పుడు ఇలా కాదు ఇలా అన్నప్పుడు మనకి ఆలోచిస్తాం ఒక నిమిషం. చూడండి, ఆ ఆలోచన అనేది మనలో ఒక గొప్ప మార్పు. సో దాన్ని అర్థం చేసుకోవాలి మనం. సో మనం అయితే శ్రీల ప్రభుపాద గారు చెప్పినట్టు సాధన భక్తిని అంటే నియమిత ఆచరణ బలంగా సూచిస్తున్నారు మనకి. మనం ఖచ్చితంగా పాటించాలన్నమాట. ఒక సాధన భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అయితే మనకి కృష్ణుని అవతారము సాధారణమైన జీవుల వల్లే కర్మ ఫలితంగా కాదు. ఆయన తన అంతర్గత శక్తితో స్వచ్ఛందంగా అవతరిస్తారు. తత్వంగా అర్థం చేసుకోవడం అంటే భక్తితో అర్థం చేసుకోవడం. కృష్ణుని జన్మలు అంటే లీలలు తత్వంగా అర్థం చేసుకోవాలి. భక్తి కేవలం తర్కం ద్వారా కాదనమాట. జన్మ మరణ చక్రం నుండి విముక్తి. ఎవడు కృష్ణుని దివ్య స్వరూపాన్ని అర్థం చేసుకుంటాడో వాడు మరలా ఈ లోకంలో జన్మించడు. ఆయన నిత్యధామం వచ్చేసి గోలోకం. మనం గోలోకం వెళ్ళిపోతాము. కేవలం భక్తులే కృష్ణుని అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోగలరు. జ్ఞానులు మేధావులు అయినా
కానీ భక్తులు కాకపోతే వారు కృష్ణుని పూర్తిగా అర్థం చేసుకోలేరు. కృష్ణుని శరీరం శాశ్వతం, అది మారదు. నేను పుట్టినప్పుడు కృష్ణుడు 16 సంవత్సరాలు వచ్చే వరకు ఎదుగుతూ ఉన్నారు. 16 సంవత్సరాలు వచ్చిన తర్వాతకి ఇంకా అలానే ఉండిపోయారు. 125 సంవత్సరాలు వచ్చినా కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడు 120 సంవత్సరాలు అలానే ఉన్నారనమాట. కృష్ణుడు మారలేదు వారు. మనం చూడండి, ఈరోజు ఇక్కడ ముడుతుంది, రేపు రోజున ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఎందుకంటే మనలో దివ్యత్వం లేదు. ఆ దివ్యత్వం ఉన్నా కానీ మనం ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని త్యజించాలి, మరియు ఈ శరీరం అనేది నశిస్తుంది, ఆత్మ అనేది నశించదు. అది అర్థం చేసుకోవాలి. అయితే కృష్ణుడు మనలా శరీరాన్ని మార్చరు. ఆయన శరీరం ఏంటది? సచ్చిదానంద స్వరూపం. ఇంకోటి ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ వర్స్ లో, భక్తి ద్వారా మనం శుద్ధి చెందుతాము. అంటే గతంలో చాలా మంది భక్తులు మరియు తత్వజ్ఞానం ద్వారా శుద్ధి చెందారు. వారు ఆసక్తి, భయం, కోపం లాంటివి విడిచిపెట్టారు. ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఆసక్తి, భయం, కోపం ఎందుకు విడిచిపెట్టాలి? ఇవి ఆసక్తి దేని మీద? కృష్ణుడి మీద కాదు. ఆసక్తి మనకి వస్తువుల మీద ఉన్నది, లేనిపోని ఆసక్తి, అవసరం లేని వాటి మీద ఆసక్తి. భయం ఎందుకు? అరే నేను ఈ పని చేస్తే నాకు మంచి కాదు, చెడు జరుగుతుంది, లేదా ఏమవుతుందో. ఎందుకంటే మనకి నమ్మకం లేదు భగవంతుడి మీద, మన మీద నమ్మకం ఉంది. ఇంకోటి కోపం. ఎందుకు కోపం? అనుకున్నది సాధించలేదు కాబట్టి కోపం వస్తుంది. ఆ కోపాన్ని మనం వీటిని విడిచిపెట్టాలి. అవి చిన్న వాటి నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఎట్లా? మన జీవితంలో, నిజ జీవితంలో రోజు మనం చేసే పనులు ఉంటాయి. ఆ పనుల ద్వారా ఈ మూడిట్లో మనం ఎక్కడో చోట ప్రతిబింబిస్తాయి మన యొక్క ఈ యొక్క దేహానికి సంబంధించినటువంటి చర్యలు, మనం చేసేటువంటి చర్యలు. వాటిని మనం చేసే ప్రతి ఒక్క చర్యను కూడా కృష్ణుడు ఇక్కడ చెప్పిన విధంగా అన్వయించుకోవాలి. మన జీవితానికి అన్వయించుకొని, ఓకే కృష్ణ ఇలా చెప్పారు, నేను ఎలా చేస్తున్నాను? ఓకే కోపడ్డాను, ఎందుకు కోపడ్డాను? అయ్యో కోపడకూడదు కదా, అంత కృష్ణ చూసుకుంటారు. అది సాధన చేయటం ద్వారా ఆటోమేటిక్ గా మనలో ఇవి అనేది వెళ్ళిపోతాయి. ఇవి వెళ్ళిపోవటం ద్వారా ఏమవుతుందంటే మనం ప్రశాంతత ఖచ్చితంగా లభిస్తుంది. కృష్ణునికి ఇంకా ఎక్కువ దగ్గర అవుతాము, కృష్ణునికి దగ్గర అవుతాము, మరియు మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలను త్యజిస్తాము. కృష్ణుని మీద పరిపూర్ణ నిబద్ధత అవసరం, మరియు మనసు పూర్తిగా కృష్ణుని మీద స్థిరపడాలి. అంటే మన్మయా మద్భక్తో మధ్యాజిమాం నమస్కురో. అయితే పూర్తిగా ఆయన ఆశ్రయాన్ని తీసుకోవాలి. మాం ఉపాశ్రితాః. అర్థమైందా? భౌతిక కలుషితాలను తొలగించాలి. కామం, క్రోధం, లోభం వంటి భక్తిని అడ్డుకుంటాయి. వీటి నుంచి విముక్తి కావాలి మనకి. మనుషులు మరియు భక్తులు ఉదాహరణ చూసుకుంటే, శిలా ప్రభుపాదులు గత భక్తులు అంటే ఆచార్యులు చెప్పి, వారు భక్తి వల్లే పరిపూర్ణత సాధ్యమని చెప్పారు. అర్థమైంది కదా? అయితే తత్వజ్ఞానాన్ని అందించేది భక్తి మాత్రమే. కేవలం భక్తి ద్వారా మాత్రమే కృష్ణుని దివ్య స్వరూపం మనకు తెలుస్తుంది, భౌతిక జ్ఞానంతో కాదు. భౌతిక జ్ఞానం, వారికి జ్ఞానమే లేదు. ఆ జ్ఞానంలో వారు ఏం మాట్లాడుకుంటారు? భౌతిక జ్ఞానంలో కృష్ణుని గురించి మాట్లాడుతూ ఎప్పుడు కూడా సెక్యులరిజం అంటే నాస్తికత భావజాలం గురించి. ఇప్పుడు విద్యా విధానం చూసుకుంటే సంస్కృతి ఎక్కువగా భౌతిక శాస్త్రం మరియు లాజిక్ ఆధారంగా నడుస్తుంది. దాంతో కృష్ణ లీలలు, అవతారాలు వంటి నియమాలు, విషయాలు కానీ చాలా మంది కేవలం మానసిక గాథలుగా లేదా పురాణ గాథలుగా చూస్తున్నారు, కానీ దివ్యమైన సత్యంగా కాదు. సో ఇంకోటి, మనకి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో మీడియా అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది.
మరియు సంస్కృతిలో దేవతల అర్థం అని అర్థం చేసుకోవాలి. చలనచిత్రాలు, టీవీ నాటకాల్లో భగవంతుని పాత్రలు ఎక్కువగా నాటకీయంగా లేదా మానవ మితులతో చూపించబడతాయి. దీని వలన వారి లీలలకు ఉన్న అసలు తత్వార్థం అంటే తాత్విక భావం ప్రజలకు తెలియదు. అది ఈ ఆధునిక యుగంలో భగవంతుని లీలలు మరియు స్వరూపం కేవలం పురాణ గాథలుగా, మానవ కల్పనలుగా లేదా తాత్విక చిహ్నాలుగా మాత్రమే అర్థం చేసుకుంటున్నారు. దీని ప్రధాన కారణం పరంపరాగత శాస్త్రజ్ఞానం గురు పరంపరలో అంటే లోపించడం మరియు భక్తి మార్గాన్ని తప్పుదోవ పట్టించడం ద్వారా వారు విజయాన్ని సాధించారు. మనం భక్తికి దూరం అయ్యాం. కాబట్టి భగవద్గీతను శ్రీల ప్రభుపాదులు వంటి శుద్ధ భక్తుల ద్వారా అధ్యయనం చేయడం ద్వారా మనకి చాలా నిశ్చితంగా అర్థం చేసుకోగలుగుతాం. మనం భగవంతుని దివ్య స్వరూపాన్ని నిజంగా అర్థం చేసుకునే అవకాశాన్ని పొందగలుగుతాం. సో ఈ శ్లోకాల గురించి ఇవే చెప్పారు. అయితే మనకి ఇంకా శ్రీల ప్రభుపాదులు ఏం చెప్తున్నారంటే నిజమైన భక్తి హృదయము శుద్ధి పడినప్పుడు మాత్రమే వస్తుంది. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నన్ను ఆశ్రయించు, ఇది శరణాగతి మరియు నమ్మకం యొక్క మార్గం అని చెప్తున్నాడు. అయితే భక్తులతో సత్సంగం ద్వారా మనం నిత్య సాధన ద్వారా ఈ మార్పుని సాధించవచ్చు. మనకున్న ఆచరణాత్మక మార్గం ఏంటిది? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం హృదయాన్ని శుద్ధిపరుస్తుంది. భగవద్గీత, భాగవతం పఠనం ద్వారా తత్వజ్ఞానాన్ని మనకి విశ్వాసాన్ని ఇస్తుంది, మన యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుంది. భక్తుల సేవ ద్వారా అభివృద్ధి చెందుతాం. విషయాసక్తుల నుంచి విముక్తి అంటే ఇంద్రియ నియమం, మనస్సు నియంత్రణ. ఆచార్యుని ద్వారా కృష్ణుని ఆశ్రయం. ప్రభుపాదులు దీనిని ముఖ్యంగా చెప్పారు. మనకి ఆచార్యుల ద్వారా సాధ్యమవుతుంది. మరొకసారి ఈ 5 విషయాలు చెప్తాను. ఏంటిది? మనకున్న ఆచరణాత్మక మార్గాలు ఏమిటి? హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా ఏమవుతుంది? హృదయాన్ని శుద్ధిపరుస్తుంది. భగవద్గీత, భాగవతం పఠనం ఎందుకు? మనకి ఇంకా కృష్ణుని వారి యొక్క లీలలో తెలుసుకోవటం ద్వారా మనలో కృష్ణ భావనామృతాన్ని ఇంకా ఉత్తేజపరుస్తుంది. భక్తులకు సేవ చేయటం ద్వారా, సేవ ద్వారా భక్తి అభివృద్ధి చెందుతుంది. విషయాసక్తుల నుంచి విముక్తి, ఇంద్రియ నియమం, మనస్సు నియంత్రణ. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. జనాలు ఏమవుతుందంటే ఈ రెండే మనల్ని అందరినీ కూడా బానిసలుగా చేస్తున్నాయి. ఇంద్రియము, మనస్సు నియంత్రణ లోపించడం ద్వారా మనం యొక్క దేహానికి అన్వయించుకొని దేహం మీద ప్రీతి పెరిగి కృష్ణునికి దూరంగా ఉంటుంది. ఆచార్యుని ద్వారా కృష్ణుని ఆశ్రయం పొందాలి. అయితే భక్తి మార్గము లక్ష్యము. భక్తి అనేది మార్గము, గమ్యం కూడా. దేనికి? భగవద్గీత అర్థం చేసుకుంటాము. కృష్ణుని అర్థం చేసుకుంటే భక్తిని పొందుతాము. ఇది మనకు చూడండి, ఇది ఈ అధ్యాయం 4వ అధ్యాయం అనేది చాలా మనకి ముఖ్యమైనది. అంటే మనకి హృదయం లాంటిది అన్నమాట. మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అయితే జన్మ కర్మచేమే దివ్యం అంటే కృష్ణుని దివ్య స్వభావాన్ని రోజు చింతించాలి మనం. శ్రీల ప్రభుపాదుల వారి గొప్పతనం ఏంటంటే భక్తి యోగానికి స్పష్టమైన మార్గాన్ని మనకు అందించారు. అది కలియుగంలో కూడా సాధ్యమవుతుంది అని చెప్పేసి మనకి చెప్పారు. అందుకే కదా చైతన్య మహాప్రభులు వారు వచ్చేసి మనకి ఈ కృష్ణ భక్తిని అందించడం 500 సంవత్సరాల క్రితం వచ్చేసి ఇంకా 9500 సంవత్సరాల వరకు ఈ అవకాశాన్ని కల్పించారు. వారు వచ్చినప్పుడు 10,000 సంవత్సరాల వరకు అని చెప్పారు. అది ఆ రోజుకి పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు, భక్తులు ఉండవచ్చు, కానీ
వేరే విధంగా ఏదో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మీలో ఎవరికైనా కోరిక ఉంది ఆ రోజు వచ్చి చూడాలి అనుకుంటే, సో ఈరోజు భక్తిని కొద్దిగా చేసి మనం సిన్సియర్గా భగవద్ధామం చేరుకోవాలి. లేదు అప్పుడు ఎలా ఉంటుందో చూద్దామన్న ఆలోచన ఉందనుకోండి, మనం తప్పులో కాలేసినట్టు, పప్పులో కాదు తప్పులో. సో ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అయితే శ్రీల ప్రభుపాదుల బోధనల ద్వారా కృష్ణ భక్తిని లోతుగా అర్థం చేసుకుంటాం మనం. వీటిని మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనం. సో రైట్, చాలా మంచిది మాతాజీ, మీరు బాగా చెప్పారు. సో మనం ఈరోజు ఏకాదశి గురించి మాట్లాడుతున్నాం. సో ఈరోజు మనకి చాలా గొప్ప అదృష్టవంతులం. ఈరోజు వైశాఖంలో వచ్చేటువంటి ఏకాదశి. యథావిధంగానే మనకి కృష్ణ భగవానుడు ఎవరికి సమాధానం ఇస్తున్నారు? యుధిష్ఠిర మహారాజ్. ఓ రాజా, ఈ లోకంలోను పరలోకంలోను అత్యంత పుణ్యప్రదమైన మంగళకరమైన ఏకాదశి వచ్చేసి వరుతిని ఏకాదశి. వైశాఖ మాస కృష్ణపక్షంలో వస్తుంది ఇది. ఈ పవిత్రమైన రోజు ఉపవాసం చేసేవారు పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి పొందుతారు, సతత ఆనందాన్ని పొందుతారు, మరియు సర్వమంగళాలను పొందుతారు. దురదృష్టవంతురాలైన స్త్రీ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఆమెకు శుభం కలుగుతుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించిన వారికి భౌతిక సుఖాలు లభిస్తాయి మరియు మరణానంతరం మోక్షం లభిస్తుంది. ఈ వ్రతం అనేక పాపాలను నాశనం చేస్తుంది మరియు పూర్వజన్మ బాధల నుంచి రక్షిస్తుంది. ఈ ఏకాదశిని శ్రద్ధగా పాటించిన రాజా మహందాతకు మోక్షం లభించింది. ఇంకా మహారాజు దుందుమారుడు వంటి ఇతర రాజులు కూడా దీనివల్ల లాభం పొందారు. వారు శివుని శాపం వల్ల వచ్చిన కుష్టు వ్యాధి నుంచి విముక్తి పొందారనమాట. విడ్డూరంగా 10,000 సంవత్సరాల తపస్సు చేసిన ఫలితాన్ని వరుతిని ఏకాదశి వ్రతం ఒక్కరోజు పాటించిన వారు పొందుతారు. మన జీవిత కాలం ఎంత? మహా అంటే 60-70 సంవత్సరాలు. ఈ 60-70 సంవత్సరాల్లో కూడా రోగాలతో మనం ఇబ్బందులు పడుతూ ఉంటాము. కానీ 10,000 సంవత్సరాలు తపస్సు చేయాలి అంటే మనకు అర్హత ఉందా? లేదు. ఏ యుగంలో పుట్టాలి? సత్యయుగంలో పుట్టాలి. సత్యయుగంలో, ఈ కలియుగంలో పుట్టిన వాళ్ళు చేసినటువంటి పాపాలు సత్యయుగంలో పుట్టే అవకాశం కలుగుతుందా? కలగదు. అసలైన మన సత్యయుగంలో పుట్టాల్సిన అవసరం లేదు. కలియుగంలో పుట్టినా మన అదృష్టం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా మరియు ఈ యొక్క వరుతిని ఏకాదశిని పాటించడం ద్వారా ఈ యొక్క ఫలితాన్ని మనం పొందడం జరుగుతుంది. మనకి కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం చేసిన పుణ్యం వరుతిని ఏకాదశి వ్రతంతో లభిస్తుంది. ఈ ఏకాదశి పవిత్రమైనది, ఉత్సాహాన్ని కలిగించేది, పాపాలు నాశనకారి మరియు అశ్వాలను దానం చేయడం కంటే గొప్పది. ఏనుగులను దానం చేయడం, ఏనుగుల కంటే గొప్పది భూమిని దానం చేయడం, భూమి కంటే గొప్పది నువ్వులను దానం చేయడం, దానికి మించిన బంగారాన్ని దానం చేయడం. కానీ ఈ దానం చేసిన అన్నింటికన్నా గొప్పదైన దానం అన్నదానం. ఇది పితృదేవతలు, దేవతలు, మానవులను తృప్తిపరుస్తుంది. ఇంతవరకు గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో అన్ని దానాల కంటే గొప్పదిగా ఈ ధాన్య దానం నిలుస్తుంది. అయితే పండితులు చెప్పిన ప్రకారం ఒక యువతి వివాహాన్ని మంచి వరుడికి కట్టబెట్టడమే ధాన్య దానానికి సమానం. శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు, ఆవులను దానం చేయటం ద్వారా ధాన్య దానంతో సమానమే. అయితే ఈ అన్నింటికంటే గొప్పది అజ్ఞానులకు ఆధ్యాత్మిక జ్ఞానం బోధించడం. అర్థమైంది కదా? అజ్ఞానులకు ఆధ్యాత్మిక జ్ఞానం బోధించడం, ఇది చాలా గొప్ప దానం. ఇందాక మాట్లాడుకున్నాం మనం. ఏదన్నా ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి కృష్ణ భక్తి గురించి మనం వివరించాలి. ఆ వివరించటం ద్వారా వాడికి వస్తుంది, మనకి వస్తుంది. వాడికి టైం పట్టవచ్చు, కానీ మనకి సత్వమే ఆ యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. ఎందుకంటే
యొక్క ఆత్మ సాక్షాత్కారం ద్వారా మాత్రమే సాధ్యం. అయితే ఈ అన్నింటి పుణ్యాన్ని వరుతిని ఏకాదశి ఉపవాసంతో పొందవచ్చు అన్నమాట. తన కుమార్తె సంపదను స్వంత అవసరాల కోసం వినియోగించే గృహస్థుడు సమస్త జగత్తును నశించే వరకు నరకంలో పడతాడని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి కుమార్తె సంపదను కాపాడుకోవాలి అన్నమాట. పితావలసిన తన కుమార్తెను అమ్మే గృహస్థుడు లేదా వివాహ సమయంలో వధువు పక్షాన డబ్బు తీసుకునే వారు తదుపరి జన్మలో కుప్పిలి అంటే పిల్లి రూపంలో పుడతారు. వివాహ సమయంలో ఆభరణాలతో అలంకరించిన యువతిని మరియు దానంగా వరకట్నం ఇచ్చేవారు యమధర్మరాజు సహాయ కార్యదర్శి అయిన చిత్రగుప్తుడు కూడా వర్ణించలేని పుణ్యాన్ని పొందుతారన్నమాట. అయితే ఆ పుణ్యం వరుతిని ఏకాదశి వ్రతంతో సులభంగా పొందవచ్చు. ఇప్పుడు అంతే కదా, మీరంటే గృహస్థలు పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు, మీరు పెళ్లి చేయటం ద్వారా మంచిగా ఆభరణాలతో అలంకరించి మీ కూతుర్లను వేరే ఎవరికి ఇస్తారు, సరే వరకట్నం అన్ని. సో చిత్రగుప్తుడు వర్ణించలేడు, అంత పుణ్యాన్ని పొందుతారు. అయితే కొంతమందికి పిల్లలు లేకపోవచ్చు. ఇప్పుడు నేను బ్రహ్మచారిని, నాకు పిల్లలతో ఏం సంబంధం లేదు కదా, నాకు ఉంటారా ఉండరు. సో పిల్లలు ఉన్నా లేకపోయినా, కొంతమంది పిల్లలు ఉన్నా ఆ స్తోమత లేకపోవచ్చు. వీటన్నింటికన్నా కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని సులభంగా పాటిస్తే ఈ ఫలితాలన్నీ లభిస్తాయి మనకి. దశమి నాడు అంటే ఏకాదశికి ముందు రోజు వీటిని వర్ణించాలన్నమాట. ఏంటిది? బెల్మెన్ అంటే ఇక మనకి ఆల్రెడీ నిన్న మాట్లాడుకోవాలి అయిపోయింది కాబట్టి, మినువులు, మసూరి, శనగలు మరియు కొండధాన్యం, తోటకూర, తేనె, ఇతరులు ఇంటిలో భోజనము, రోజులో ఒక్కసారికి మించిన భోజనం చేయటం, మరియు మన భౌతిక యొక్క దేహానికి సంబంధించిన కోరికలను తక్కువగా చేసుకొని చూడటం ముందు రోజు మరియు ఈ ఇత్తడి పాత్రలో భోజనం చేయటము. ఏకాదశి నాడు మనం వర్జ్యములు అంటే జూదము, ఆటలు, పగలు నిద్ర, పాకు, తమలపాకులు, బ్రుషింగు మరియు అపవాదాలు, తప్పులు వెతుకులాట, అధర్మకులతో మాటలు, కోపాలు, అబద్ధాలు చెప్పటం. ద్వాదశి నాడు ఏం చేయాలి? మళ్ళీ మినుములు, మసూరి, తేనె వీటిలో దానం చేయటము అంటే ఏదన్నా, మరియు మనకి ఈ యొక్క ఇత్తడి పాత్రలో భోజనం చేయటము, అబద్ధం ఎక్కువ పని చేయడం, వర్జ్యములు అన్నమాట. ఇవన్నీ ద్వాదశి నాడు ఇవన్నీ చేయకూడదు మనం. మళ్ళీ ద్వాదశి రోజు కూడా మినుములు, మసూరి, ఇవి తేనె తీసుకోకుండా ఉంటే మంచిది. మళ్ళీ రోజులో 2 సార్లు భోజనం చేయడం మరియు మన యొక్క దేహానికి సంబంధించినటువంటి కోరికలను తక్కువ చేసుకోవటం, దేహంపై నూనెలు రాయకూడదు, ఇతరుల ఇంటిపై భోజనం చేయకూడదు. శ్రీకృష్ణ భగవానుడు ముగింపులో అన్నారు, ఏమన్నారంటే, ఈ విధంగా వరుతిని ఏకాదశిని పాటించిన వారు సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతారు అని చెప్పేసి, మరియు శాశ్వత ఆధ్యాత్మిక లోకానికి చేరుతారు. ఈ ఏకాదశి నాడు జనార్దుని జాగరణతో భక్తితో సేవించిన వారు గత పాపాల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. జస్ట్ గివ్ మీ 5 minutes, I'll call back. కాబట్టి ఓ రాజా, పాప భయంతో ఉన్నవారు, మరణ భయంతో ఉన్నవారు తప్పనిసరిగా ఈ ఏకాదశిని కఠినంగా పాటించాలి. ఇతివృత్తంగా ఎవరు ఈ వరుతిని ఏకాదశిని మహిమను చదువుతారు లేదా వింటారో వారు 1000 ఆవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతారు. చివరికి వారు విష్ణు మూర్తి ఉన్నటువంటి వైకుంఠ లోకానికి చేరుకుంటారు. సో అది ఏకాదశి యొక్క మహాత్మ్యం. జై వరుతిని ఏకాదశి మహాత్మ్యం కి గ్రంథమారా శ్రీమద్ భగవద్గీతకు శ్రీల ప్రభుపాద్ కి జై. రైట్. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. అమ్మాయికి నగలు హరే ఇచ్చి కృష్ణ పెళ్లి ప్రభుజీ, దండవత్ చేస్తే ప్రభుజీ. అమ్మాయి హరే మంచి కృష్ణ ప్రభుజీ, మంచి ఫలితం ప్రణామాలు. వస్తుంది అన్నారు కదా ప్రభుజీ. అమ్మా ఒక్క నిమిషం
ఎవరు మాట్లాడేది? మీ పేరు చెప్పి మాట్లాడండి. సుకమలా మాతాజీ. చెప్పండి సుకమల మాతాజీ. ఆ, అమ్మాయికి నగలు అంత అలంకరణ చేసి పెళ్లి చేస్తే మంచి పుణ్యఫలం వస్తుంది అనేసి అన్నారు. ఏకాదశి వ్రతం మహత్యంలో రాశారు. రాశారు. అతను తీసుకున్న వాళ్ళకి మాత్రం చాలా పాపం అని కూడా ఉంది కదా ప్రభుజీ. ఎక్కడ రాశారు? అంటే ఇందాక చెప్పారు కదా, అంటే మనీ తీసుకుంటే చెప్పారు కదా ప్రభుజీ. ఆహా, ఆడపిల్ల తీసుకుంటే ఆడపిల్ల తల్లిదండ్రులు కదా ఆడపిల్ల ప్రభుజీ. అట్లా కాదమ్మా, నువ్వు ఆడపిల్లకి ఇవ్వటంలో తప్పలేదు, కానీ ఆడపిల్ల డబ్బులు తీసుకోవద్దు. ఆహా. ఆడపిల్ల డబ్బులు తీసుకోండి, అబ్బాయికి ప్రభుజీ కట్నం మరి ఇవ్వచ్చు. ప్రభుజీ కాదు, హరే మీరు భలేగా రెండు నేను చెప్పిన దాన్ని రెండింటిని కలిపి భలేగా చెప్పారే. మరి నేను చెప్పిన కొంతమంది ఆడపిల్లలకు సంబంధించిన డబ్బులు తీసుకోకూడదు, తీసుకున్నా గానీ వారికి తిరిగి ఇవ్వాలన్నమాట. అది మంచిది కాదు. హరే కృష్ణ ప్రభుజీ. మరి కొంతమందికి మగ పిల్లలు ఉండరు కదా ప్రభుజీ, ఆడపిల్లలే చూస్తారు కదా తల్లిదండ్రుల్ని. అలాంటి తప్పులే, సందర్భంలో అట్లా చూడటంలో తప్పులేదు, తప్పే ఉంది. ధర్మాలు ఇప్పుడు కాదమ్మా, ఇక్కడ మన సొంత అవసరాలకి వారి మీద ఆధారపడకూడదు. మనం సొంత అవసరాల కంటే చేసే, అంటే మనం ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, బిజినెస్ చేయాలనుకుంటారు, డబ్బులు ఎక్కువ సంపాదించాలని చెప్పేసి లాభాపేక్షతో. అప్పుడు వాళ్ళకి డబ్బులు లేవు, ఏం చేస్తారు, నా కూతురు ఉంది కదా, నా కూతురు ఇస్తుంది అని చెప్పేసి డబ్బులు తీసుకొచ్చుకుంటారు. తెచ్చుకొని డబ్బులతో వ్యాపారం ఏదో ఒకటి చేసిన తర్వాతకి మళ్ళీ తిరిగి ఇవ్వరు, అంతే కదా. సో అయితే ఇప్పుడు పిల్లలు లేరు, తల్లిదండ్రుల్ని ఆపదలు ఆదుకోవటంలో ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కదా. అలా తల్లిదండ్రుల్ని పిల్లలు చూడకూడదని చెప్పేసి ఏం చెప్పలేదు కదా. చెప్పలేదు. లేదు ప్రభుజీ. అంటే ఆడపిల్లల్ని దానికి దీనికి ఎందుకు మనం తీసుకుంటారు కదా. అన్వయించుకోవాలి? హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మీరు ఏవైతే 5 నియమాలు చెప్పారో, మనం 16 మాలలు చేయటము, మళ్ళీ భగవద్గీత భావతం వినటము, ఇందిరాన్ని నిగ్రహించుకోవటము, ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా మనం గనక పాటిస్తే ఆయన యొక్క జన్మకర్మలు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాము. మన హృదయం పవిత్రీకరణ అవుతుంది అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మాతాజీ కూడా మీరు చాలా బాగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సునీత మాతాజీ మీరు కూడా చాలా బాగా చెప్పారు. ప్రభుజీ దానికి యాడ్ చేశారు. బుక్ డిస్ట్రిబ్యూషన్ లో ఎన్ని మార్కులు ఎదుర్కొంటున్నాము. బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. అయితే యాక్చువల్ గా సునీత మాతాజీ ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు నేను అడిగాను, మీరు చదివేది ఏమాత్రం అర్థమవుతుంది మీకు, నేను చెప్పేది ఏమాత్రం అర్థమవుతుంది, అర్థమైందా? సో అది తెలుసుకోవటం కోసం ఒక అవకాశం ఇచ్చుండే, ఎందుకంటే వారు అది. సో మనకు కూడా ఏమవుతుంది, మీలో ఉన్న అందరూ కూడా నాకు తెలిసి మంచిగానే ఒక సిస్టమేటిక్ గా చదువుతూ ఉండొచ్చు. సో అందరు కూడా చెప్పగలగచ్చు. మీరేంటంటే ఈ నమ్మకంతో బయటికి వెళ్ళినప్పుడు, భక్తులు అంటే కొత్త వాళ్ళని మీట్ అయినప్పుడు మంచిగా మనం తెలుసుకున్న దాన్ని యథావిధంగా చెప్పేసి, వారు ఏదైనా ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నను అర్థం చేసుకోవాలి. మనం ఏ ప్రశ్న వేస్తున్నారో అర్థం చేసుకుని దాన్ని బట్టి సమాధానం చెప్పాలి. అర్థమైందా? వీతరాగ భయ క్రోధ అంటే వీటిని అన్వయించుకొని వీటిని పాటిస్తూ ఉండటం ద్వారా మనం ప్రశాంతంగా ప్రచారం చేయవచ్చు. లేదనుకో, సో వాళ్ళు అంటారు, నువ్వు ప్రశాంతత లేదు, నాకేం చెప్తావు అని అంటారు అనమాట. అర్థమైందా? ఆచరణాత్మకమైన విధానం అవలంబించాలి. అమ్మా మాట్లాడే వాళ్ళు అన్ని మ్యూట్ చేసుకోండి. ప్రభుజీ ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. 10 రూపాయలు ఇవ్వండి, దానికి కట్టండి. మ్యూట్ చేసుకోండి. 10 రూపాయల కోసం క్లాస్ మొత్తం పాడవుతుంది. అయ్యో పర్లేదులేమ్మా, ఏం కాదు, అది తప్పేం లేదు, మన వృత్తి అది. సో వాళ్ళు మ్యూట్ చేసుకుంటే అయిపోతుంది, ఏం కాదు, చేసుకుంటారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ శ్లోకాలన్నీ కూడా ఇంతకుముందు భగవద్గీత చదివాము, ఇంకా నిశితంగా అర్థం చేసుకుంటున్నాం మనం. సో ఈ విధంగా అర్థం చేసుకోవటం ద్వారా
మన నిజ జీవితంలో ఏ విధంగా ఆచరించాలి, ఆచరణాత్మక రూపంలోకి ఏ విధంగా మనం రావాలి అని చెప్పేసి ఒక ఆవశ్యకత ఉన్నది మనకి. సో మాతాజీ చాలా బాగా చెప్పారు, సునీత మాతాజీ. ఇంకోటి, నేను నా నెక్స్ట్ క్లాస్లో మీరందరూ ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎవరిదో ఒక పేరు చెప్తాను, నేను ముందు ఇవ్వను ఛాన్స్. ఎందుకంటే మీరు ప్రచారం చేయాలి. మీరు ఉన్నప్పుడు మీరు అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉండి వింటున్నారు. తెలియదు మనకి ఎంతవరకు చేస్తున్నారు ఏంటో. మీరు కూడా ప్రచారం చేయాలి. మన గ్రూప్ ఇంకా వృద్ధి చెందాలి. ఎప్పుడు ఇంతేనా, ఎప్పుడు చూసినా 50 మంది 60 మంది, ఒక 300 మంది 400 మంది ఉండాలి. దాంతో అందరినీ ట్రైన్ చేసి మీరంటూ ఒక స్పెషల్ గ్రూప్ ఉండాలి. అన్ని చేయాలి మీరు. ఎట్లయితే ఎక్కువ మందికి ప్రచారం చేయాలి. మనకి తెలీదు, ఆ ప్రచారం చేయటం ద్వారా ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది మనకి భక్తిలో. అర్థమైందా? భక్తిలో ఇంకెక్కువ శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా ఏమవుతుందంటే కృష్ణుని ఇంకెక్కువ అర్థం చేసుకోగలుగుతాం మనం. రైట్? వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందకి, శిల ప్రభుపాదకి. చెప్పండి, ఇప్పుడు ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, కృష్ణుడి జన్మ కర్మ తెలుసుకుంటే పునర్జన్మ ఉంటదు, కానీ అతని లీలలు చాలా అనంతంగా ఉంటాయి కదా, చాలా పురాణాలు ఉన్నాయి కదా. ఇంకా కొన్ని తెలుసుకున్నా మనం అంటే పునర్జన్మ ఉండదు, అన్ని తెలుసుకోవాలా? అన్ని ఇప్పుడు కృష్ణుని లీలలు తెలుసుకోవాలి మనం. కాదమ్మా, కృష్ణుని లీలలు తెలుసుకోవాలి. నీలో అవి తెలుసుకోవాలి. దేని ద్వారా తెలుసుకుంటాం? వినటం ద్వారా లేదా చదవటం ద్వారా? ఎంత నేర్చుకుంటే అంత మంచిది మనకి. మనం ఎంత నేర్చుకుంటే అంత మంచిది మనకి. సో ఎంత నేర్చుకుంటే అంత మంచిది. ఇప్పుడు మనకి అదే మీరు చదవాలి. రోజు ఎంతవరకు చదవగలుగుతారు? రోజు ఒక 4-5 గంటలు చదవగలుగుతారా భాగవతం? అవును ప్రభుజీ, భాగవతంలో చాలా రాస్తుంది, ఇంకా చాలా పురాణాలు ఉన్నాయి కదా, అన్ని తెలుసుకోవాలంటే కొన్ని తెలుసుకున్నా. అన్ని పురాణాల కన్నా భాగవత పురాణం అనేది ఉత్తమమైనది. అన్ని పురాణాల్లో చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే సరే మనకి అర్థం కాదనమాట. మనకి 18 పురాణాస్ ఉన్నాయి, అర్థమైందా? అవి ఒక్కొక్క రకంగా చెప్తున్నాయి. మనలో అంత టైం లేదు మన దగ్గర. భాగవత పురాణం ఉంది. భాగవత పురాణం గురించి చదివితే భగవంతుడి గురించి వివరిస్తుంది ఖచ్చితంగా. భాగవత పురాణం చదవాలి, భాగవతం చదవాలి. భాగవతం మీరు ఇంతవరకు చదివారు? ఎన్నిసార్లు చదివారు? ఏ స్కందంలో ఉన్నారు ప్రభుజీ? భాగవతం నేను చదివాను ప్రభుజీ. అదే ఏ అంటే స్కందంలో మాది నేను 2-3 టైమ్స్ చదివాను ప్రభుజీ. భాగవతం ఇంకా చదవండి. భాగవతంలో 2-3 టైమ్స్ చదివితే ఇంకా చదవండి. భాగవతం అర్థమైంది ప్రభుజీ. అంటే ఈ శ్లోకం విన్నాక అంటే చాలా ఉంటాయి కదా లీలలు, మనకు కొన్నే తెలుసు కదా అని డౌట్ వచ్చింది ప్రభుజీ, అందుకని అడిగాను. యాక్చువల్ గా ఇప్పుడు భాగవతంలో ఏం చెప్పారంటే పర్టికులర్ లీలాసు ఇచ్చారనమాట. ఏది ఇంపార్టెంట్ అవి మనకి. అర్థమైందా? పురాణాలలో ఇప్పుడు వాయు పురాణం ఉంది. వాయు పురాణం ఏం చెప్తుంది మనకి? అవన్నీ తెలియదు ప్రభుజీ, అందుకే డౌట్ వచ్చింది. వాయు పురాణం ఏం చెప్తుంది? ఆ వాయు పురాణం నేర్చుకోవటం ద్వారా ఫైనల్ గా ఏం చెప్తుంది? నువ్వు కృష్ణుని చేరుకోవాలి. కానీ ఇక్కడ ఇక కృష్ణుని గురించే వివరించారు కదా. మీ అన్న పిలుస్తున్నాడు. ఓకే ప్రభుజీ, ఓకే ఓకే. ఇక్కడ పూర్తిగా కృష్ణుని గురించే వివరించారు కదా. భాగవత పురాణం అనేది ఉత్తమమైనది మనకి అన్ని పురాణాల కన్నా. దీన్నే పంచమ వేద అంటారనమాట భాగవతాన్ని. మనకి 4 వేదాలు ఉన్నాయి, అయితే భాగవతాన్ని పంచమ వేద కూడా అంటారు. మనకి కావలసిన అన్నిటిని కూడా ఇందులో వివరించారు భాగవతంలో. మీరు శ్రీ చైతన్య చరితామృత చదవండి, లే భాగవతం పురాణం ఇంకా చదవండి. 2 సార్లు కాదు, ఇంకోసారి చదవండి. 2 సార్లు చదివాక కూడా ఇంకా మీకు అర్థం కాలేదు ప్రభుజీ, చదివినా అర్థం కాలేదు అంతగా. చదివినా అర్థం కాలేదా? అదేంది?
అర్థం అవుతుంది ప్రభుజీ. మొత్తం అంటే డీప్ గా అంత అర్థం కావట్లేదు ప్రభుజీ. అర్థం అవుతుంది కదా. మరోసారి చదవండి. సరే ప్రభుజీ. ప్రభుజీ ఇంక చిన్న డౌట్ ప్రభుజీ. ఏకాదశి అంటే ఎలా చేయాలి తెలుసు. దశమి రోజు కూడా ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ప్రభుజీ? అది యాక్చువల్ కొన్ని ఏకాదశికి దశమి, ఏకాదశి అండ్ ద్వాదశికి ఫాలో అవ్వాల్సినవి ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఏకాదశికి అలా ఉంది. ఓకే ప్రభుజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రణామాలమ్మా. ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. శ్రీదేవి మాతాజీ, ప్రభు కాజా ప్రభుజీ. శ్రీదేవి చెప్పండి. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు రేపు మధుర వస్తున్నారుగా ప్రభుజీ? అవును, వస్తున్నాను. ఎస్ ప్రభుజీ. ఎక్కడికి రావాలి సో చెప్పండి. ప్రభుజీ మీరు మీకు కాల్ చేయండి ప్రభుజీ, మేము వచ్చి రిసీవ్ చేసుకుంటాము. మీరు ట్రైన్కి వచ్చినా బస్కి వచ్చినా మేము అక్కడికి వచ్చి రిసీవ్ చేసుకొని మిమ్మల్ని తీసుకొస్తాం ప్రభుజీ, మా ఇంటికి తీసుకొస్తాము. సో ప్రభుజీ మేము మొత్తం కూడా ప్రోగ్రాము 11:30కి మేము ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది ప్రభుజీ, అక్కడ అరేంజ్ చేసుకున్నాము. సో ఫస్ట్ మా ఇంటికి వెళ్దాం ప్రభుజీ. మా ఇంట్లో ఇక్కడ కాస్త ఉన్న తర్వాత అక్కడికి వెళదాం ప్రభుజీ. సరే సో అమ్మా. మీరు సాధ్యమైనంతకు ప్రభుజీ మీరు ఎల్లుగా వస్తే మాకు కూడా చాలా సంతోషం ప్రభుజీ. నాకు 6:30 నుంచి 7:30 వరకు ఇంగ్లీష్ క్లాస్ ఉంది. అది అయిపోయిన తర్వాతనే బయలుదేరతా. 1 అవర్ పట్టుద్ది ఇక్కడ నుంచి రావడానికి. 1 అవర్ 2 అవర్స్ పట్టుద్ది బస్కి వస్తే. 1.5 hours. ఎస్ ప్రభుజీ. అదే ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఒక బస్సు వెళ్తుంది బోనకల్కు. ఆ, బోనకల్ నుంచి మళ్ళీ ఇంకో బస్ తీసుకుంటాను. ఎందుకంటే ట్రైన్ టైమింగ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఉమ్. సో అది ప్రభుజీ హరే చెప్పండి. కృష్ణ. మీకు చెప్పేంతటి దాన్ని కాను ప్రభుజీ, క్షమించండి. అయ్యో ప్రభుజీ ఏం మీరు కాదు. మీరు ఖమ్మం వస్తే అక్కడ నుంచి డైరెక్ట్ గా రావచ్చు కదా ప్రభుజీ? నేను ఖమ్మంలోనే ఉన్నాను ఇప్పుడు. సో అయితే మీరు డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి ప్రభుజీ మధిర. మీరు అది ఎక్కితే 1.5 hour లో రావడానికి అవకాశం ఉంటుంది. నేనేమంటున్నా అంటే అక్కడికి వెళ్ళాలి, బస్ స్టాండ్ కి వెళ్ళాలి, ఒక 1/2 అవర్, మళ్ళీ రిటర్న్ రావాలి కదా. ఇప్పుడు నేను ఎలాగో దారిలోనే ఉన్నాను. 15 కిలోమీటర్ల ముందుకు వెళ్ళాలి అవసరం లేకుండా. ఆహా. ఆ, సరే ప్రభుజీ మీరు మాకు కాల్ చేయండి ప్రభుజీ. నా నెంబర్ మురళి ఉంది నేను ప్రభుజీ. ఫోన్ చేస్తాను. నేను మురళి క్లాస్ తర్వాత ఫోన్ మాట్లాడదాం అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. సరే ప్రభుజీ హరే కృష్ణ. మళ్ళీ మీరు మాకు దొరుకుతారో లేరనేసి నేను నేను అడిగేస్తున్నాను. ఎక్కడికి నాకు ఇంటికి వస్తే ఫ్రీగా ఉంటానమ్మా, పని లేదేమో. ప్రభుజీ బానకల్ నుంచి మధ్యలో బస్సులు లేవు ప్రభుజీ, మళ్ళీ మీరు అడ్రోడ్కి రావాలి. ఎట్లా హరే ఇబ్బంది కృష్ణ పడుతుంది. ప్రభుజీ. ఓకే, నేను చూస్తాలే. నేను డైరెక్ట్ మధుర బస్ ఎక్కుతాను. చూడండి హైదరాబాద్ ఈ ఎప్పుడు వస్తారు వెసులుబాటుని ప్రభుజీ? బట్టి హరే కృష్ణ. చెప్పండి అమ్మా. హైదరాబాద్ ఎప్పుడు వస్తారు ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. మా హరే ప్రభుజీ కృష్ణ. నేను పచ్చడి తయారు చేస్తున్నాను ప్రభుజీ. మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను. నాకు ఎవరమ్మా? మీ అడ్రస్ వాట్సాప్ పెట్టండి ప్రభుజీ. కృష్ణంబరి మాతాజీ దేవదాసి ప్రభుజీ. మీరేంది బావి భాష అని రాశారు? ఆ? నిన్నేమో కృష్ణాంబర దేవి. కృష్ణాంబరి దేవిదాసి. ఓకే, నేను మారుస్తాను పేరు. కృష్ణాంబరి దేవిదాసి. దేవిదాసి ప్రభుజీ. అదే సో మాతాజీ, నాకు యాక్చువల్ గా కొద్దిగా నేను టైం కావాలి. పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ప్రభు. ఏం నేను పచ్చడి చేస్తున్నారు? మీకు కొరియర్ చేస్తాను ప్రభు. నా నెంబర్ ఇస్తాను. సరే నా నెంబర్ తీసుకోండి ముందు. అదే ఎందుకంటే ఆవకాయ పచ్చడి మన ప్రభుజీ. గుంటూరులో చాలా పచ్చళ్ళు వచ్చినాయి. సో మీరు మీరు కొరియర్ చేయండి, అదే బాగుంటుంది. మాయాపూర్ అడ్రస్ కి. వచ్చినాయా ప్రభుజీ? అందరూ చాలా మాతాజీస్ అందరు తీసుకొచ్చారు. అయితే నాకు అవునా ప్రభుజీ? ఆ, మీకు రాలేదేమోనని చేస్తానని చెప్తున్నాను ప్రభుజీ. మీరు కొన్ని రోజులు ఆగండి. ఎందుకంటే నేను ఇప్పుడు నాకు 1 వీక్ తర్వాతకి నేను ట్రావెలింగ్ లో ఉంటాను. గురుమహారాజ్ తో పాటు బయటకు వెళ్తున్నాను. ఒక 2 months ఉండమన్నమాట. సో అంటే టైం పడుతుందిలేండి మాతయ్య ప్రభుజీ. నేను పంపించేటప్పటికి 1 month తర్వాత పంపిస్తాను. లేకపోతే అదే 2 months అప్పుడు పంపియండి అని చెప్తున్నా. సరే ప్రభుజీ. నాకు మాయాపూర్ లో నా ఉన్నాను. ఫోన్ నెంబర్ మీరు రాసుకుంటే మాయాపూర్ అడ్రస్ పెట్టండి ప్రభుజీ. సరే ఒక్క నిమిషం ఉండండి. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 93 93 47 47 37 37 99 ఓకే
4-2 ప్రభుజీ. 4-2. కృష్ణాంబరి మాతాజీ కదా? అవును అవును మీరు ప్రభుజీ. ఎక్కడుంటారమ్మా? మాది రాజమండ్రి ప్రభుజీ. ఓహో, రాజమండ్రి. థ్యాంక్స్ మాతాజీ. చూడండి, నా పచ్చళ్ళ బిజినెస్ బాగుంది. అలా కాదు ప్రభుజీ, మా గురు మహారాజుకి మా సేవ ప్రభుజీ. అక్కడ అందరూ సర్వెంట్స్ అందరూ తింటారు. మొన్న ఒక రోజు ఒక సర్వెంట్ చెప్పాడు, ఇట్లా శ్రీవత్స శ్యామ్ సుందర్ ప్రభు వచ్చేసి బాగా పచ్చళ్ళు తింటారు అంటే గురుమాజ్ అన్నారు మధురైలో, నాకు కూడా కొద్దిగా ఇవ్వండి నేను తింటానని చెప్పారనమాట. అదే అది అన్నారని ప్రభుజీ నాకు పంపించాలని బాగా ఇంట్రెస్ట్ గా ఉంది ప్రభుజీ. పంపించండి, నేను కొద్దిగా ఇస్తాను, ఎక్కువ ఇవ్వను. అలాగే ప్రభుజీ, నాకు నా నెంబర్ కి మీరు వాట్సాప్ అడ్రస్ పెట్టండి ప్రభుజీ. మొన్న అడిగారు ఇంటికి వస్తున్నా అని చెప్పాను. అయితే ఇంటికి వెళ్తున్నావా, మీ మదర్ కి చెప్పి మురుకు చేపించుకొని రా అని చెప్పారు. హరే కృష్ణ. సరే శ్రీదేవి మాతాజీ, మీరు రికార్డ్ చేయండి ప్రభుజీ సత్సంగం అంతా. ఓకే మాతాజీ, తప్పకుండా. ఎందుకంటే మీరు లైవ్ పెట్టినా గానీ నేను పడుకుని పోతాను కదా, ఏ మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది ప్రభుజీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత. పడుకుని పోతారేంటి? ఏం పడుకుంటారు? అమెరికాలో ఉన్నారు మాతాజీ ప్రభుజీ. సరే అమ్మా, సరే ఉందాం అందరం మరి. హైదరాబాద్ వస్తున్నారా ప్రభుజీ? ప్రభుజీ మీ కాల్ కోసం వెయిట్ చేస్తాను ప్రభుజీ. మీ కాల్ కోసం. మీరు హైదరాబాద్ వస్తే ఎవరికి కాల్ చేయాలి చెప్పండి? మీరు అందరు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో మన ఒక్కొక్కరు ఉన్నాం ప్రభుజీ. మీరు శ్రీహరి ప్రభుజీ కాల్ చేస్తే ప్రభుజీ. మీరు హైదరాబాద్ వస్తే నాకు ఫోన్ చేయండి ప్రభుజీ, నేను అందరినీ ఒక చోట అసెంబ్లీ చేస్తాను. ఓకే, మీరు చెప్పండి ఎప్పుడు రావాలను. మీ ఇష్టం ప్రభుజీ, మీరు ఎప్పుడు 28th నాకు 30th నేను వెళ్ళాలి. 28th వస్తాను. 28th వచ్చేసి 29th మనం కలుద్దాం అందరం. 29th కలుద్దామా ప్రభు? ప్రభుజీ నాకు ఒకసారి రింగ్ చేయండి ప్రభుజీ. మీరు శ్రీహరి శ్రీధర్ ప్రభు ఉన్నారు, వాళ్ళకి చెప్తాను, వాళ్ళు చూసుకుంటారు. నేను చెప్తున్నాను, నేను ఖచ్చితంగా మర్చిపోతాను ఎవరికి ఫోన్ చేయాలను. నేను మా అమ్మకే ఫోన్ చేయను 6 నెలలకు ఒకసారి. అంటే ఇప్పుడు నెంబర్ రాసుకున్నారు కదా ప్రభుజీ, అది ఒకసారి రింగ్ ఇవ్వండి ప్రభుజీ. నేను రింగ్ ఇస్తాలే గానీ మీ పేరు గుర్తుందిలే గానీ అక్కడి కావాలి అన్న టైంకి ఫోన్ చేస్తాను, లేదంటే అది. ప్రభుజీ మా మదర్ వస్తుందని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అందరూ భక్తులు ప్రభుజీ. ప్రభుజీ మీకు వెల్కమ్ ప్రభుజీ. ఎవరు మిస్ అయ్యేది? సుకోమల మాతాజీయా? మాతాజీ మేము అమెరికా వస్తున్నాం నెక్స్ట్ మంత్ లో. అవునా ప్రభుజీ? అదే కదా చెప్పేది, 2 months అక్కడే ఉంటాము. మేము వాషింగ్టన్ లో ప్రభుజీ ఉండేది. సియాటిల్ నుంచి రండి మేము ఉన్న దగ్గరికి. రాలేరా? వెస్ట్ కోస్ట్ ఉందా మీకు ప్లాన్? ఇప్పుడైతే తెలియదు, యాక్చువల్ గా వెస్ట్ కోస్ట్ ఉన్నది లేండి. ఈస్ట్ కోస్ట్ లో ఉంటాము, ఇంకోటి డల్లాస్ వెళ్తాము. మనం ఇక్కడ అట్లాంటాను డల్లాస్ వెళ్తాము. ఇంకా తర్వాత తెలియదు వెస్ట్ కోస్ట్ వెళ్తామో వెళ్ళమా. వెస్ట్ కోస్ట్ గ్యారెంటీగా వస్తాం అనమాట అక్కడికి. సియాటలే కదా మెయిన్. సో అదే చెప్పండి ప్రభుజీ మాకు. ఏంటమ్మా ప్లాన్ ఉంది కాబట్టే కదా చెప్పేది. 2 months తర్వాత పంపించండి పచ్చళ్ళు అని చెప్పేది కృష్ణాంబరి మాతాజీ. మన కృష్ణ కథామృత పోయి పచ్చళ్ళ అమృతం వస్తుంది మనకి. హరే కృష్ణ ప్రభుజీ. మీ ఆవకాయ చాలా ఉంటే టమాటా పచ్చడి పంపిస్తామంటే పంపిస్తాను ప్రభుజీ. ప్రభుజీ మా కోరిక ఏంటంటే కొంచెం మీరు గురు మహారాజుకు తినిపిస్తారని ప్రభుజీ. అది అందరూ యాక్చువల్ గా అక్కడ అందరూ కూడా మామిడికాయ పచ్చడను గోంగూరకి ఇష్టపడతారు ఎక్కువ. గోంగూర పచ్చడి పెట్టండి మంచిగా. మీరు గోంగూర ఇష్టపడతారు, గోంగూర పచ్చడి పెట్టండి.
మాకు ఇక్కడ దొరకదు మాతాజీ గోంగూర. లాస్ట్ టైం అంత గుంటూరు నుంచి 7.5 కిలోలు గోంగూర నూనె కూర పట్టుకొని వచ్చారు. నూనెలో 7 ఇక్కడ బ్రహ్మచారీస్ అందరికి గుంటూరులో పెడితే బాగుంటుంది 400 మంది ప్రభుజీ. బ్రహ్మచారీస్ అందరికి పెడితే ఒక్కొక్కరు ఇంత తీసుకొని తిన్నాక అయిపోయింది ఒక్కసారికి. ఇంత తిన్నారు. తిన్నాక అందరు వచ్చేసి ఇది బాగుంది బాగుంది ఇంకా ఇవ్వండి, రోజు ఇవ్వండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటిది ఇది పుల్లగా ఉప్పగా కారంగా ఉంది, అసలు అమృతంగా ఉంది అని చెప్పాను. దీన్ని ఆంధ్ర మాత అంటారు. లగేజ్ చక్కగా తీసుకెళ్ళచ్చు ప్రభుజీ. ఇంకా లేదు, లగేజ్ బాగా గుంటూరు నుంచి తీసుకెళ్ళండి, అన్ని తీసుకెళ్ళిపోండి. గుంటూరు నుంచి భక్తులు మై గాడ్, గుంటూరు నుంచి భక్తులు రైల్లో పట్టుకొని వచ్చారు. అది. సో గోంగూర వాళ్ళకి రుచిగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం కూడా బాగా చేస్తాం కదా గోంగూర. గురు మహారాజ్కి ఇప్పుడు మురుకులు కావాలి. ఇప్పుడు మురుకు అది నేను ఇంట్లో చేపించుకొని వెళ్తానులేండి. ఎందుకంటే మా అమ్మ చేతి వంట తినాలన్నారు. అది కొద్దిగా అంత వాళ్ళు ఎక్కువ తినరు. అదేలేండి. కొబ్బరి నూనె తీసుకొని మంచిగా, లేదంటే నువ్వుల నూనెలో గాని, దాంట్లో ఏదంటే వేరే ఒక నెయ్యిలో గాని చేసి తీసుకొని వెళ్తాం. అది ఇలా చెబుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. ఆనందం కాదు, గురుమాజు మీ దగ్గరకు వస్తున్నారు, అక్కడికి వచ్చి సేవ చేయాలి. తప్పకుండా ప్రభుజీ, వస్తే తప్పకుండా చేస్తాం. అంతటి మహద్భాగ్యం వస్తే మా జీవితానికి అంతకంటే విలువైంది ఇంకేది లేదు. అట్లా చెప్పదు. సియాటల్ లో నా సీటుకి ఇక్కడ బాగా గట్టిగా పెట్టుకొని కూర్చున్నాను, కదలలేనని చెప్పేసి. ఎంతైంది టైం మీకు? మాకా ప్రభుజీ 7:30 సాయంకాలం. 7:30 అయితే పర్లేదులే. ఇంకా మీరు అక్కడే ఉంటారా, ఇక రారా ఇండియాకి? అంటే వస్తూ ఉంటాను ప్రభుజీ, సంవత్సరానికి ఒక 2-3 నెలలు వస్తాను. మరి అక్కడ ప్రచారం చేస్తున్నారా? అంటే ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ప్రభుజీ. సత్సంగం అది కొంచెం టెంపుల్ లో చెప్పడం, అది దూరాలకు వెళ్ళలేకపోతున్నా. ఇంకా నాకు ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఫెసిలిటీస్ ఏం కావాలి చెప్పండి. అంటే తోడు కోసం చూస్తున్నాను ప్రభుజీ. తోడుంటే నాకు కృష్ణుడు తోడు ఉన్నాడు మీకు ఆల్రెడీ. ఇక్కడ అంతా ఇంగ్లీష్ ప్రభుజీ, అదే చూస్తున్నా. తెలుగు వాళ్ళని పట్టుకోండి అమ్మా. మీరు ఏంటి, మీరు రాజమండ్రి రైటే? కాదు ప్రభుజీ, విజయవాడ. విజయవాడ అంటే ఇంకా అసలు మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? వెన్నతో పెట్టిన విద్య, భక్తుల్ని ఎలా పట్టుకో. మీరు ఎవరినో ఒకళ్ళు పట్టుకొని మీ ఏజ్ కు సంబంధించిన వాళ్ళని ఫస్ట్ చెప్పమాకండి. భక్తి గురించి చెప్పకుండా మంచిగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే నాకు ఆనందం వేస్తుంది, చాలా నిర్మలంగా కనిపిస్తున్నారు, సుకుమారంగా ఉన్నారు, ఎక్కడుంటారు ఏంటి మీరు మీరు చాలా మృదు స్వభావంగా కనిపిస్తున్నారని చెప్పేసి బుట్టలోకి లాగండి. పలకరింపులు. ప్రభుజీ ఇదొకటి చాలా బాగా చెప్పారు ప్రభుజీ. నాకు చాలా సందేహం ఉంది, ఎలా అంటే మాట కలపాలి, ఎలా చెప్పాలని. ఇదొకటి చాలా బాగా చెప్పారు బాగా కలుపుకుంటారు ప్రభుజీ అందరినీ. తొందరగా అందరికి కనెక్ట్ అయిపోతారు. సత్యోదయ సుకోమల మాతాజీ. అయ్యో రామ, అదే ఆ విధంగానే అమ్మా మనం భక్తుల్ని చేసేది. ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళి అందంగా ఉన్న అమ్మాయికి చెప్పారనుకో, నేను అందంగా ఉన్నాను చెప్పానా, ఏదో పిచ్చామా అనుకుంటారు. అదే మీ ఏజ్ కు సంబంధించిన వాళ్ళు చెప్పారనుకోండి, ఇప్పుడు అందంగా ఉన్న అమ్మాయికి ఇంకా వేరే వాళ్ళు చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు మీ ఏజ్ కు సంబంధించిన వాళ్ళు మీరు చెప్పారనుకో, వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమవుతుంది ఓ పెద్ద ఆమెడ. ఇంకోటి ఏంటంటే మీరు యాక్చువల్ గా ఎవరికి చెప్పినా ఏం కాదు, వాళ్ళు తప్పుగా ఆలోచించరు అనమాట. అయితే ఏం చేయాలంటే మీరు ఒక చోట నిలబడాలి, ఎంట్రన్స్ లో దగ్గర నిలబడేసి నార్మల్ గా ప్రశాంతంగా ఉండి మీ వంక చూసినప్పుడు హరే కృష్ణ చెప్పండి నవ్వుతూ. హరే కృష్ణ చెప్పేసి మీరు ఏం చేస్తారు మాట్లాడండి. మాట కలిపినప్పుడు ఇక ఒక 5-10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఫస్ట్ అన్ని వస్తాయి కదా, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి, ఏం తింటారు, ఏం వండుకుంటారు, అన్ని అయిపోయిన తర్వాతకి మీరు ఎలా టైం పాస్ చేస్తారు అని చెప్పేసి మీరే అడగండి. టైం పాస్ అవ్వట్లేదు అనగానే, టైం పాస్ అవ్వట్లేదా,
నేను కూడా అదే చూస్తున్నాను, మన ఇద్దరం కలిసి ఒక జట్టుగా ఉందాము అని చెప్పేసి లాగేసి మన గ్రూప్ తీసుకురండి. ఇక మన గ్రూప్ తీసుకొచ్చాక ఇక్కడ కృష్ణుని బోధనలు, కృష్ణుని యొక్క లీలలు వినిపించేసి వారి జీవితాన్ని తరిస్తాం మనం. తప్పకుండా ప్రభుజీ, నేను ఇదే ప్లాన్ ని నేను ఫాలో అవుతాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, అక్కడ ఏం జరిగిందో చెప్పండి, వేరే ప్లాన్ ఇస్తాను. బాగుంది ప్రభుజీ. కానీ మనం మాత్రం ప్రయత్నం మాత్రం విడవద్దు. ఎస్ ప్రభుజీ. అది ఇప్పుడు ప్రయత్నంలో మనం కోల్పోయేది ఏమీ లేదు. కొండకి వెంట్రుక వేస్తే పోతే వెంట్రుక, లేదంటే కొండ. రైట్. బాగుంది ప్రభుజీ. బాగుందా? మీరు ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు చెప్పండి బాగుందని, ఇప్పుడు చెప్పదు. ప్లాన్ బాగుంది, ట్రై చేస్తాను అంటున్నా. ఈ ప్లాన్ కాకపోతే వేరే ప్లాన్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, మీ కాల్ కోసం వెయిట్ చేస్తాను ప్రభుజీ. మీరు ఈ కాల్ ఏం చేస్తే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, దండప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. అనంత కోటి వైష్ణవులకి మనం ఈ భక్త సంఘాన్ని ఏమని పిలుస్తాం యాక్చువల్ గా? శ్రీధర ప్రభు, హరే కృష్ణ ప్రభు, మేము గీత తెలుగు గీత అని చెప్తాం ప్రభు. తెలుగు గీత చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా, పేరు పెట్టండి మీరేనా? చైతన్య మహాప్రభు. సో మనం అందరం ఏం చేద్దామంటే, మనం భద్రాచలం గ్రూప్ పెట్టుకుందాం, అంటే శ్రీరామచంద్ర గ్రూప్ పెట్టుకుందాం. ఇది వచ్చేసి శ్రీరామచంద్ర గ్రూప్ అన్నమాట. జననీ మాతాజీ బాగున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, మీ అనుగ్రహం ప్రభుజీ. గురుదేవ్ జననీ మాతాజీ మొన్న వచ్చారు గుంటూరులో. సునీత మాతాజీ వచ్చారు, నాగం సునీత మాతాజీ, లక్ష్మీ నాగేశ్వరి సుంకు మాతాజీ వచ్చారు, రాజలక్ష్మి మాతాజీ వచ్చారు. సున్నుండలు తిన్నాను మాతాజీ, తిన్నాను. ఆ రోజు ఈ జేబులో పడ్డాయి కొద్దిగా, జేబులో పెట్టుకున్నాను, యాక్చువల్ గా కాగితంలో పెట్టేసి. సో దానిని కూడా వదిలిపెట్టలేదు అనమాట. నేను అక్కడ ఇంకా మిగతా వాళ్ళ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను, బాగున్నాయి అని చెప్పారు అందరూ. ఒకసారి చూస్తే మీకు బాగా పేర్లు అవన్నీ గుర్తుండిపోతున్నాయి ప్రభుజీ. అంత జ్ఞాపక శక్తి, జ్ఞానం ఉండాలి ప్రభుజీ. ఇలాంటి వాళ్ళు జ్ఞాపక శక్తి మీకు కూడా ఉంటుంది. మీరు అందరూ కూడా రోజు ఒక 3-4 కిలోమీటర్లు నడవాలి అందరూ. నడవటం ద్వారా జ్ఞాపక శక్తి వస్తుంది. నేనే చేయట్లేదు, మీకేం చెప్తాను. ఇక నేను నడవట్లేదు ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే. అవునా ప్రభుజీ, అది నిజమా? అవును, ఆరోగ్యం బాగుంటుంది, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అది సరేనండి మరి. శ్రీరామచంద్ర గ్రూప్ ఇది. శ్రీరామచంద్ర గ్రూప్ కి జై. ఇంకా వేరే గ్రూప్ కి వేరే పేరు పెట్టుకుందాం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. లీవ్ అవుదామా మాతాజీ?